మీకు ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తా. బూతులు మా జన్మ హక్కు, బూతులకు మాకు మాత్రమే పేటెంట్ ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఈ అంశం మీకు చెప్పబోతున్నా. చెప్పే ముందు ఒకటి, ఈ వీడియో ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా ప్రజలకు చేరాలి. అబద్ధమేంది నిజమేంది, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ జనాలకు తెలియాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక సబ్జెక్ట్ లోకి వెళ్తే, మొన్ననేమో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మీడియా వాళ్ళ నుంచి ఏం మాట్లాడిరో మనందరం విన్న ముచ్చటే కదా. గుడ్డలు ఉడదీసి రోడ్ల మీద నిలబెడతా అన్నాడు, అటు ప్రజల్ని ఇటు మీడియా వాళ్ళు. మరి నిన్న పోయి మాత్రం మళ్ళా బూతుల గురించి, అధ్యక్ష బూతులు ఇట్లా చూపిస్తారా అధ్యక్ష, నా కుటుంబం లేదా అధ్యక్ష, నా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు అధ్యక్ష, నా భార్య ఎంత బాధపడుతుంది, నా కూతురు ఎంత బాధపడుతుంది, వాళ్ళకు భార్య లేదా, పిల్లలు లేరా, కూతురు లేరా అనేసి మంచి నీతి వాక్యాలు చెప్పిండు కదా. మరి నిన్న వరంగల్లో మాట్లాడిన మాటలను ఏమంటారు అంటే, ఈ మాటలను బట్టి మావే బూతులు, మేమే మాట్లాడతాము, మా రాజకీయ నాయకులకు మాత్రమే హక్కు ఉంది, అందులో నాకే దానికి సంబంధించిన పేటెంట్ ఉంది అన్న విధంగా. ఎందుకు ఈయన ఎప్పుడు కూడా, నిన్న జరిగిన దాంట్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నిన్న మాట్లాడిన మాటల్ని ఏమంటారు మరి, అదుపు తప్పి మాట్లాడిన వ్యాఖ్యల్ని ఆయనని తెలంగాణ జాతిపిత అంటున్నారు అనేసి ఈయన ఎప్పుడు ఆయనతో పోల్చుకుంటుంటాడు. ఆయనకు ఒక కుళ్ళు వచ్చేసింది, ఒక ఈగో వచ్చేసింది, అట్టెట్ట జాతిపిత అవుతాడు అనేసి దానికి ఆయన ఒక భాష్యం చెప్పిండు. నువ్వు ఒక మనిషికి 2 దఫాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి మరి నువ్వేం విలువిచ్చినావు? నిన్నంటే నీకు అంత కోపం వస్తుంది, నాకు గౌరవం ఇస్తలేరు, నాకు రక్తం మరుగుతుంది, నాకు చీము నెత్తురు లేదా అని మాట్లాడినవే. అందరికి అదే ఉంటది కదా. అంటే మీరు మాట్లాడితే తప్పు లేదు, మీరు రాజకీయ నాయకులు ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు. కానీ ప్రజలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వాళ్ళ ఇల్లులు లాక్కుంటుంటే, వాళ్ళ ఇల్లులు గులగొడుతుంటే, వాళ్ళ జాగలు లాక్కుంటుంటే, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వాళ్ళు మాట్లాడితే అవి తీసుకొచ్చి మీడియాలో చూపిస్తే ఇది మాత్రం తప్పు. అంటే బూతులు 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 మీ పేటెంట్ హక్కు, అంతే కదా ఇప్పుడు మీరు చెప్తున్నది. పాపం కూలీ నాలి చేసుకొని కాయ కష్టం చేస్తే 5,000 లోపటికి పోవడమే కష్టం. అలాంటి వాళ్ళ పొట్ట మీద కొట్టినప్పుడు వాళ్ళు మాట్లాడితే నీకు తప్పయింది, అవి తీసుకొచ్చి చూపిస్తే తప్పయింది. అంటే మేము వాళ్ళు మాట్లాడిన బూతులు చూపిస్తామని కాదు, మరి మీరు మాట్లాడుతున్న బూతులకి ఏం చేయాలా? ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ప్రజలు అడుగుతున్నారు. మరి మిమ్మల్ని ఎవరు కొట్టాలా? అంటే మాటలు మాట్లాడితే గుడ్డలు ఎడదీయాలా? ప్రశ్నిస్తే ఇప్పి నిలబెడతారా? ప్రజలకు చెప్పండి. అది ఇంకా మధ్యలో ఈ మీడియా వాళ్ళని ఎందుకు మీరు బలి చేస్తున్నారు? అంటే ఈ ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి చూపిస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? మరి మీరు మాట్లాడుతున్న మాటల్ని ఏమనాలే? చీరి చింతగడతా కావచ్చు, తొండలు వదులుతా కావచ్చు, డాష్ డాష్ డా కావచ్చు, తొక్కుతా, పండబెడతా, చీరుతా, సంపుతా, నరుకుతా, నేను జేబులో కత్తెర్లు పెట్టుకొని తిరుగుతున్నా. గతంలో మీడియానేమన్నాడు, నా కొడుకులు ఆడాయిడ గొట్టాలు పెట్టి తీసుకొచ్చి మా ముఖాన పెడితే ఎంత అసభ్యంగా మాట్లాడినరు మీరు. మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి, ఇంకా మిమ్మల్ని ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి? మరి ఈ రకంగా మీరు మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తున్నాం. మీ భయం ఏంటి తెలుసా? నిజాలు బయటికి వస్తాయి. ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఈరోజు యావత్ తెలంగాణనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగులు కూడా చూస్తున్నారు. కాబట్టి ఆడబిడ్డలు నన్ను ఎందుకంటారు అధ్యక్ష అంటే, ఎందుకన్నారు ఆడబిడ్డల్ని? లగచెర్లలో పోలీసులను పంపించి ఆడోళ్ళ పైన ఎక్కడ పడితే అక్కడ చేతులేసి అసభ్యంగా ప్రవర్తిస్తే ఆడబిడ్డలు మిమ్మల్ని మెచ్చుకుంటారా? ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు కదా, అందుక ఇవ్వలేనందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారా? చదువుకున్న పిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు, ఇయ్యలేనందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారా ఆడబిడ్డలు? పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పారు, ఇయ్యనందుకు మిమ్మల్ని ఆడబిడ్డలు దీవిస్తున్నారా? దేనికి దీవిస్తున్నారు? ఇంట్లో వాళ్ళ భర్తలు, ఆడబిడ్డల భర్తలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందుకోసం మిమ్మల్ని దీవిస్తారా? వాళ్ళ భర్తలకు గిరాకీ లేక ఈరోజు ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ ఆడబిడ్డలే కదా, అందుకు మిమ్మల్ని దీవిస్తున్నారా? దేనికి మిమ్మల్ని? నన్ను ఎందుకు దీవించారు అధ్యక్ష ఆడబిడ్డలు, నన్ను ఎందుకు తిడతారు అని అంటే, ఆడబిడ్డలు ప్రశ్నిస్తుంటే తీసుకుపోయి జైల్లో పెడుతుంటే మిమ్మల్ని దీవించాలే? ఆడబిడ్డలు ఏదో ఇలా బయటకు వచ్చేసి ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఎంచుకొని నిజాలు నిర్భయంగా చెప్తుంటే, ఇవాళ తీసుకుపోయి వాళ్ళని అమ్మనాభూతులు తిట్టిస్తుంటే ఆడబిడ్డలు దీవిస్తున్నారా? ఆడబిడ్డలు మిమ్మల్ని దేనికి? మీరు ఏమైనా మాట్లాడచ్చు. అదే చెప్పినా నేను, ఇది 3వ వీడియోలో. మనిషి మాట్లాడాలంటే బూతులు మీ స్వంతం. నేను మార్పు వచ్చింది, ఇంకా మీరు బూతులు మాట్లాడారు,
ప్రజలను కూడా మాట్లాడొద్దు అని చెప్తానని అనుకుంటే మళ్ళీ మీరు పోయి సభలో గదే చెప్పారు కదా, గదే బూతులు చెప్పారు కదా. కుక్కతో ఒక రాయి కడితే ఎక్కువసేపు నిలబడదు, కట్టినంతసేపే చక్కగా ఉంటుంది. ఆ తర్వాత దాని వంకర బుద్ధి ఎక్కడ పోతున్నట్టుగా సేమ్ కుక్కతో ఒకర వంకర లాగానే ఉంది ఇప్పుడు. ఎందుకు ఆ బూతులు? గురువింద గింజ సామెత లాగా ఉంది ఇప్పుడు. మీకెంత పౌరుషం ఉంటుందో సరే, పదవి మీకు ఎక్కువ ఉండొచ్చు, కానీ మిగతావన్నీ ప్రతి ఒక్కరికి సేమ్ టు సేమ్ కదా. చీమనెత్తరు అందరికి ఉంటుంది, కోపతాపాలు అందరికి ఉంటాయి, ఆవేదన అందరికి ఉంటుంది, దుఃఖం అందరికి ఉంటుంది. మగ ఆడ తేడా ఉండొచ్చు అంతే, ఇందులో రిమైనింగ్ అంతా అంతే కదా. మరి దానికి ఉలిక్కిపాటు ఎందుకు? సో ఈ వీడియో మీకు నిన్న ఆయన సభలో మాట్లాడిన వీడియో కూడా మీకు ఇది చేస్తాను. మళ్ళొకసారి మన ముఖ్యమంత్రి బూతులకు ఒక క్యాలెండర్ ఉంది కదా, ఆ బూతుల క్యాలెండర్ కూడా మీరు చూడండి. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలుగేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. అంటే తాను చేస్తే సంసారం, ఎదురుతోడు చేస్తే ఇగో ఇట్లా మాట్లాడితే కోపం వస్తుంది. కానీ ఇది వాస్తవం. ఎంతసేపు పడి నిజాలు చూపించే మీడియా మీద వాడు ఏడవాలే, నిజాలు చూపించే జర్నలిస్టుల మీద వాడు ఏడవాలే, వాళ్ళని ఆ జర్నలిస్టులని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఏడవాలే. కానీ పనికొచ్చే పనులు తెలంగాణ ప్రజలకి మనం ఏమిస్తున్నాము? అసలు మీరు ఎందుకు దీనిపైన ఒక ఎంక్వైరీ, ఒక సమీక్ష ఎందుకు పెట్టుకోవడం లేదు? నేను కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లను అడుగుతున్నా, ఇలా మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నా. అసలు ప్రజలు ఈ విధంగా ఎందుకు బూతుల దండకం ఎత్తుకుంటున్నారు, కారణం ఏంటి అనేసి మొత్తం ఇప్పటికైనా మీకు నిజంగా దీనిపైన చిత్తశుద్ధి ఉంటే అన్ని ఛానల్స్లో వచ్చిన వాళ్ళ బాధలంతా కూడా మీకు ఒక సోషల్ టీం ఉంది, సోషల్ మీడియా టీం ఉంది కదా, మొత్తం వీడియోలు పెట్టుకొని ఏ గ్రామంలో ఎవరో పోయి వాళ్ళని అడుగుండ్రి, అమ్మా మీ బాధ ఏంది, మీరెందుకు ఇట్లా మాట్లాడినరు? లేదు సరే మీకు అంత ఓపిక లేకపోతే మీరే పోండ్రి, మీ ప్రజాప్రతినిధులు పోండి, పని లేకపోతే మీ కార్పొరేషన్ చైర్మన్లను పంపించండి, లేదు మీ లోకల్ లీడర్లను పంపించండి, ప్రజల దగ్గరికి పంపించి ఏందమ్మా మీ బాధ అని అడుగుర్రి. కనీసం మీకు అప్పుడన్నా అర్థమవుతుంది, మీరన్నా తెలుసుకోండి. మేము బాధలు తెలుసుకుంటున్నాము అంటే మీరు తట్టుకోలేకపోతున్నారు కదా, వాళ్ళు పడుతున్న బాధలేందో మీరే తెలుసుకోండి. మీరు తెలుసుకోక మేము బయట పెట్టక మరి వాళ్ళు ఏం కావాలి? రోజు రైతులు అరిగోస పడుతున్నారు, అది మేమే కదా చూపిస్తున్నాము. పంట ఎండిపోతుంటే ఇంకొక 20 రోజులు, ఇంకొక 15 రోజులు, ఒక నెల రోజుల్లో చేతికి రావాల్సిన పంట ఎండిపోతుంటే పశువులను మేపుకుంటూ, లేదంటే కొంతమంది కంట నీరు కాదు కంట రక్తాన్ని గారుస్తూ ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొట్టుకుంటున్న వైనం కనిపిస్తుంది కదా, అవి చూపిస్తున్నందుక, రైతుల గోసం చూపిస్తున్నందుక, ఆటో అన్నల వేదన చూపిస్తున్నందుక, సంవత్సరానికి 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు, లేదు నిరుద్యోగుల కష్టాలు చూపిస్తున్నందుక, 1 కాదు 2 కాదు 7 సమస్య ఉన్నా వాళ్ళు చెప్తున్నారు తీసుకొచ్చి మేము చూపిస్తున్నాం. లేదు అసలు చూపించడం ఇష్టం లేదనేసి ఒక జీవో జారీ చేస్తారా? మరి చేయండి, మీరే పోండ్రి, రేపు అది కూడా జారీ చేస్తారమ్మా. ఎవ్వరు కూడా ప్రజలు ముఖ్యమంత్రిని తిట్టొద్దు, అసలు మీకు సమస్యే లేదు, మేమంతా ఆనందంగా ఉన్నామనేసి మీరు రజాకార్ల పాలనలాగా, కాసిం రిజ్వీ లాగా బిహేవ్ చేయాలని అనుకుంటున్నారు. మీరు గతంలో బాగా మీ నోటి నుంచి వచ్చే మాట కదా ఇది. మీరు కూడా అట్లా నియంత పాలన చేస్తున్నారు. ఇప్పుడు నిండు అసెంబ్లీలో మహిళలను అవమానించుకుంటూ మళ్ళీ మహిళలకు నా పైన కోపం ఎందుకు ఉంటుంది అధ్యక్ష అని అంటే ఎందుకు ఉండదు? బరాబర్ ఉంటుంది. మీరు మారినరా అంటే మారలేదు. మీరు బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు మారినరా అంటే మళ్ళీ మొదటికే వచ్చింది ఆ బూతుల పురాణం. అంటే మీ మీద ఎలాంటి కేసులు లేవా? ఇలా సామాన్య ప్రజలంతా గమ్మును ఊరుకోవాలి, ఇలా మీడియా మిత్రులందరూ గమ్మును ఉండుకోవాలి. మీరు మాట్లాడుతుంటే మేము శ్రవణానందకరంగా తీసుకొచ్చి మీ బూతుల్ని మాత్రం చూపించాలా? మరి మీ బూతులనే చూపిస్తాం, అయితే వీడియో వేస్తాము, ప్రజల నిర్ణయానికి వదిలేస్తున్నాం. ఇంకా మీ బూతులు మీ హక్కే అనేసి, అది ఎవరికి మాట్లాడడానికి హక్కు లేదనేసి అదే పెట్టి అట్లనే అవే వీడియోలు చూపిస్తాం. ఇంకా మీరే తిట్టుర్రి బూతులు, మీకు కావాల్సినంత సమయం తీసుకొని ప్రెస్ మీట్ల బూతులే తిట్టుండ్రి, సభలల్లో బూతులే తిట్టుర్రి,
మిమ్మల్ని మాత్రం ఎవరిని ప్రశ్నించొద్దు. ఇంకా బూతులు చూపించే వీడియో, మరి బూతులు మాట్లాడుతున్న వీడియోని చూపిస్తున్న ఛానళ్ళని ఏం చేస్తారో మరి అది కూడా బెటర్. మిగతా ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఛానళ్ళని చెప్తారు కదా, మరి ఆ పెద్ద పెద్ద ఛానళ్ళ సంగతి ఏందో కూడా ఒకసారి మరి మీరు మాట్లాడితే బూతులు చూపించాలి, ప్రజలు మాట్లాడితే మాత్రం ఆ వీడియోలు చూపించొద్దు. మరి ఇది ఏం న్యాయం అనేది కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. నేను ఎందుకంటే ఇది ప్రజల ముందుకే పెడుతున్నా, తెలంగాణ సమాజం ముందే పెడుతున్నా. ఏంటది? మీరు మాట్లాడిన బూతులు మాత్రం ఆల్ ఛానల్స్ కవరేజ్ చేయాలా, ప్రజలు ఆవేదనతో మాట్లాడిన మాటలు మాత్రం చూపిస్తే కేసులు పెడతారు. మరి ఇది న్యాయమా? ఇలా మేధావులు కూడా ఆలోచించండి, ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. మరి తెలంగాణ ప్రజలు ఇలా ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలా, లేకపోతే ఈరోజు మీడియా మిత్రులు కేసులు పెట్టాలా? ఎవరు పెట్టాలా మరి ఇలా ముఖ్యమంత్రి మీద? అదే మళ్ళీ చివరిగా చెప్తున్నా, ఏంటంటే తాము చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే డాష్ డాష్, అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి.